హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇవన్నీ చెప్తుంది ఏందనుకుంటున్నారా? పొద్దున్న నుండి ఇప్పటి వరకు అదే సమయం కదండి, కానీ ఈ టైంలో అయితే నేను వీడియో పెడుతున్నా. చూడండి, ఈ 4 వస్తువులు కావాలని ఫోన్ చేసి అడిగిర్రు. మరి వాళ్ళు చూడకుండా ఎలా అడిగిర్రు ఇంత కరెక్ట్ అనే డౌట్ కూడా మీకు ఉంటుంది. అనంతరం మహిళా సంఘం గ్రూపులకు నేను వస్తువులు పట్టుకొని పోయినా అప్పుడు చూసిర్రు. కొనుక్కునే టైం వారికి లేదు. నిన్న ఫోన్ చేసి ఒకటి అల్ట్రా గార్డు అంటే బాత్రూమ్ క్లీనర్ అండి, ఒకటి ఎస్కేర్ జెంట్ బాంబు బదులు ఇది రాసుకునేది, ఇంతకుముందు వీడియో కూడా పెట్టిన చూడండి. ఒకటి వైట్నింగ్ పేస్ట్, పళ్ళు బలంగా ఉండి తెల్లగా నొప్పులు తగ్గేది, ఇది కావాలన్నారు. మూడవది చెమటకాయ రాకుండా అంటే మేడి మిక్స్కు బదులు ఇది వాడతారండి, జమ్ ప్రొటెక్షన్. మరి 4 వస్తువులు అయితే కావాలన్నారు. మరి ఈ పని ఎందుకు చేస్తున్నామని మీకు డౌట్ ఉంది కదా. ఈ పనిలో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆ 2 ఉంటే ఆనందం ఉంది. మరి ఎన్నో పనులు బిడిల్ చేసిన, కిరాణా షాప్ పెట్టుకున్న, న్యూట్రిషన్కైనా అర్చం చేసిన, ఇవన్నీ చేసి చివరికి నాకు ఈ పని నచ్చిందండి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంచుకుంటూ ఇతరుల ఆరోగ్యం బాగుంచుతూ మరి ఆదాయం కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు ఇలా అన్యాయం అనేది లేదు కదా. ఇలాంటి పని చేయడం మనసుకు సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుంది. అందుకే ఈ పని నాకు నచ్చింది. ఇతరులను మోసం చేస్తూ ముంచే పని కాకుండా ఇతరుల ఆరోగ్యం బాగుంచుతూ న్యాచురల్ వస్తువులు ఇస్తూ నిజాన్ని నిజంగా గట్టిగా చెబుతూ ఆరోగ్యం బాగుండేలా డెమో చేసి చూపించడమే కాకుండా ఇది ఎలా పని చేస్తుంది, ఎక్కడికి వచ్చి ఇవ్వమన్నా అక్కడికి వచ్చి ఇవ్వడం, రావడం, చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో షాపులు ఉన్నాయి, ఇలా చెప్పడం, ఇవ్వడం, రావడం, జీతం, ఆరోగ్యం అవన్నీ చేస్తుర్రా. దేవుడు అంట మనం షాపుకోపోతే పక్కళ్ళనో ఎదురుళ్ళనో ఎవరినో ఒకళ్ళు కాలు మొక్కుతా బతిలాడుతూ వీలు కాకపోతే తెప్పించుకొని తినడం. ఇది అలా కాదండి. ఎంత గొప్పవారైనా కానీ మీరు ఈ సామాన్ మీకు కావాలి 10,000 అంటే తప్పకుండా మీకు వీలు కాకపోతే తెచ్చిస్తాం. ఇందులో ఈగో లేదు, అహంకారం లేదు, నాకు ఇంత డబ్బు వస్తుంది నీకు ఇంటికి తెచ్చియాలనే ఫీలింగ్ కూడా లేదండి. ఇన్ని రకాల మంచి పనులు చేసినాక మనల్ని చెడగొట్టాలంటే దేవుడికి కూడా ఇష్టం ఉండదు కదా. దేవునికి ఇష్టం లేని పని మనుషులకు ఎలా బుద్ధి పుడుతుందండి. అందుకే ఈ పని నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో అది నాకు అవసరం లేదు. మీకు ఆరోగ్యాన్ని ఇస్తా. ఏ విధంగా అంటే చూశారు కదా, నేను ఒక్కలకు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ తిరిగి తీసుకోకుండా మరొక 3కి చేయమని చిరంజీవి చెప్పాడు కదా. అదేవిధంగా నేను 30 మందిని మార్చుతా. మరి ఆ 30 మంది 90 మందిని మార్చుతారు. ఈ వస్తువులు తిన్నా బయట వస్తువులు తిన్నా గప్పుడే చచ్చిపోతారు అనకండి. మీ వస్తువులు కొనడానికి డబ్బు సరిపోవట్లేదని నిజం చెప్పండి, సంతోషపడతా. కానీ మనకు అందరికీ కావాల్సినంత డబ్బు మనం తినడానికి ఉండదండి. ఒక్క నిజం చెప్తాను, మీరేమనుకోకండి. మన బట్టలకు ఉంటాయి, మన నగలకు, మన ప్రయాణాలకు, మన పుట్టినరోజులకు, మన పెళ్ళిళ్ళకు లక్షల అప్పులు తెచ్చి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఫుల్ ఉంటాయండి. 3 కొత్తలు కాకపోతే 5 కొత్తల ఇంట్రెస్ట్ పోనీ మళ్ళీ వస్తుందా? చేస్తాం, అందరం చేస్తాం. మన ఆరోగ్యానికి మంచి వస్తువుకు రేట్ ఎక్కువ పెట్టడానికే దస్తి తడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. చూడండి, వరంగల్ ముఖ్యమంత్రి ఆటోటాక్ వచ్చి చనిపోయాడు. దానికి కారణం ఏంటి? వంట నూనె. నీకు తెలుసా సత్యవా అంటురా? ఖచ్చితంగా వంట నూనె. ఆటోటాక్ ఉన్నోళ్ళను మా వేస్టేజీ వంట నూనె వాడమనండి, వాళ్ళ ఆయుష్ నిండేదాకా ఆటోటాక్ రాదు. ఇది గ్యారంటీ నేను ఇస్తా. నా వంట నూనె ఒక్క పూట కూడా మరవకుండా మీరు పోసుకోండి. అందుకే ఈ పని నాకు నచ్చింది. నేను మంచి చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటా, కంపెనీ ద్వారా డబ్బును సంపాదించుకుంటా, మంచి వస్తువులు ఇచ్చే పని ఎంత మంచిదండి. అందుకే నాకు నచ్చింది. మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి ఇవన్నీ మాటలు చెప్పినా ఈ మాటల్లో ఎవ్వరు కూడా తప్పు పట్టుకోవద్దు. ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతూ మంచిగా చెడ గమనిస్తూ తర్వాత వాడండి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటేనే మీ అందరికీ ఇలాంటి విషయాలు తెలుస్తాయి కదా. బాయ్.